ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 2. 5 సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహ్మదానగర్ నుండి జహ్వర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలము కట్టింపసాగాడు. కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మతదృష్టికి అసహ్యించుకొని ఆ ఊరి నుంచి వెళ్ళగొట్టారు. ఆలీ పారిపోయి వచ్చి షిరిడీలో మసీదులో తలదాచుకున్నాడు. కానీ తనకు బుద్ధిని విడవలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు. బాబా కూడా ఓరిమి వినయాలతో అలాగే మెలగసాగారు. దీనిని ఆలీ వాడుకోదలచి బాబాని తీసుకెళ్లి రహటాలో ఉండసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళ్తుండేవారు. అది భరించలేక బాబాను షిరిడీ తెచ్చుకోవటానికి రహటా వెళ్లారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై, ఈ ఆలీ నన్నెలాగూ పంపడు. అతడు పంపక నేను రాకూడదు. అతడు ముక్కోపి, మిమ్మల్ని చూస్తూనే విరుచుకుపడతాడు. అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవటం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురుశిష్యులిద్దరినీ షిరిడి తీసుకొచ్చారు. త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాస్కు వేదాంత చర్చ పెట్టారు. అందులో యువకుడైన దేవీదాస్ ముందు వృద్ధుడు పండితుడు అయిన ఆలీ పరాభవము చెంది మరురోజే ఎవరికీ చెప్పకుండా బీజాపూర్ వెళ్ళిపోయాడు. తరువాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపము చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రము అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదట నుండి సాధువుకెంత నమ్రత ఓర్మి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు. కానీ ఆలీ గ్రహించటానికి అంతకాలం పట్టింది. ప్రేమ ఓర్మిలతో కూడిన సత్యమే జయించింది. దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమో ఎవరికీ తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతనిని లోబర్చుకుంది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. జానకీదాసు మాత్రము సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరకు అతడు షిరిడీ నుంచి వెళ్తుంటే భక్తులతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు. అప్పుడు అతని దివ్యవర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది. ఈ సాయి లీలామృతం అధ్యాయం 2 సంపూర్ణం.